జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు. ఈ విషయంలో ఒక జనసేన గారితో జోగి రమేష్ గారికి కాల్ చేసి మావిగాని వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలని చెప్పి అడుగుతున్నారు. ఏ విధంగా అడిగినడిగి నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన చేశాడో అక్కడికి ఆటో ఉందా, ఎర్ర బస్సు ఉందా, ఫ్లైట్ ఉందా, ట్రైన్స్ ఉందా? ముందు వాడిని తెలుసుకోమని చెప్పు ఆ విషయాలు. వాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు మా పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారు క్వశ్చన్ చేయమని చెప్పు. అసలు అమరావతిలో అతను ఎన్ని బిల్డింగ్లు కట్టాడండి? శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం ఆటో అసలు కనీసం దారి ఉందా? అన్ని చెట్ల పొదలు ముళ్ళ పొదలు ఉన్నటువంటి పరిస్థితి దాపురిచ్చింది అమరావతిలో. జస్ట్ ఏంటంటే క్లైమాక్స్ లాగా ఇట్లా చాలా సెట్టింగ్ లాగా పెట్టడమే కానీ అక్కడ అమరావతి. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మావిగన్ అటు మచిలీపట్నం, ఇటు విజయవాడ ఆర్ గుంటూరు అంటే 3 ప్రాంతాల్లో కలుపుకొని ఈ యొక్క మావిగన్ ఏర్పాటు చేసుకుంటే హైదరాబాదులో జంట నగరాలు ఏ విధంగా ఉన్నాయో, సికింద్రాబాదు హైదరాబాదు ఎట్లా ఉందో అట్లాగే ఈ మావిగన్ అనే ప్రాంతాన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటే ఇది ఒక గొప్ప బ్రహ్మాండమైన ఒక స్విట్జర్లాండ్ సిటీలాగా తయారవుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజలు కూడా దాన్ని హర్షాతిరేకంతో హర్షించారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఒక మాట అంటున్నారు, ఒక గొడ్డల పార్టీ ఒక కొత్త డ్రామాలు తెరపైకి తీసుకొచ్చిందని చెప్పి. నిజంగా ఏంటి గొడ్డల పార్టీ నీదేం పార్టీ అండి? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అనేకమైనటువంటి అరాచాలు చేశావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారంచేడులో ఒక దళితుల్ని ఉచ్చకోత కోసావు, చుండూరులో దళితుల్ని ఉచ్చకోత కోసావు, మరి పక్కన ఉన్నటువంటి చీరాల్లో కానీ మరి పక్కన ఉన్నటువంటి నిడమరు కానీ రాజధాని ప్రాంతంలో అమలాపురంలో దళితుల్ని మరి భయంకరమైనటువంటి హింసకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి. మరి నీది ఏ పార్టీ అని చెప్పాల్సి మేము అడుగుతా ఉన్నావు. మాది గొడ్డల పార్టీ అంటున్నాం. మరి నీది ఏ పార్టీ? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఒక సుపరిపాలన అందించే లక్ష్యంతో ఏకైక లక్ష్యంతో 5 సంవత్సరాలు అందించినటువంటి పరిపాలన. నువ్వు మాయ మాటలు చెప్పి కల్లబుల్లి మాటలు చెప్పి కూటమి ప్రభుత్వంతో జనసేనని కలుపుకొని ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి? దోచుకోవటమేగా, రైతులను ఇబ్బంది పెట్టడమేగా, ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడమే కదా అని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా తొక్కిపెట్టిన ఆరతేస్తా వైసీపీ వాళ్ళని అంటున్నాడు. తీమని చెప్పండి. అసలు ముందు ఆయన ఎక్కడున్నాడండి? తీమని చెప్పండి. తాట మేము తీస్తాం, ఆయన తీయటం కాదు. తాట తీసి పరుగులు పెట్టిస్తాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో.